ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విలసిల్లుతున్న చైనాలో నివసిస్తున్న యువత ప్రస్తుతం తీవ్ర ఆర్థిక లోటుపాట్లను ఎదుర్కొంటోంది. నిరంతరం పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ భద్రత కరువవ్వడం, ఆశించిన స్థాయిలో జీతాలు పెరగకపోవడంతో అక్కడ రూపాయి పొదుపు చేసేందుకు యువత కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే అద్దె భారాన్ని తగ్గించుకునేందుకు తాముంటున్న గదిలోని మంచాన్ని సైతం అపరిచితులతో పంచుకునే బెడ్ షేరింగ్ అనే వినూత్న ట్రెండ్కు తెరలేపారు. చైనా దేశంలోని యువత అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిళ్లకు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పరిణామం స్పష్టమైన అద్దం పడుతోంది. ఉదాహరణకు వుహాన్ నగరానికి చెందిన 25 ఏళ్ల సేల్స్ ఏజెంట్ విన్నీ జెంగ్ ఉద్యోగ అనిశ్చితి, నిలిచిపోయిన వేతనాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో అద్దె భారం తగ్గించుకోవటానికి తన మంచాన్ని మరో మహిళతో పంచుకోవాలని నిర్ణయించుకోగా ఆమెకు నెలకు 450 యువాన్లు ఆదా అవుతున్నాయి. ఇది కేవలం బతుకు తెరువు కోసం చేస్తున్న తీవ్ర పోరాటమని, డబ్బు లేనప్పుడు ఉద్యోగం పోతే తట్టుకునే శక్తి ఉండదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బెడ్ షేరింగ్ వ్యవహారం ప్రస్తుతం ఆ దేశపు సామాజిక మాధ్యమాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అపరిచితులతో ఒకే మంచాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వేల కొద్దీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. యువతలో స్థిరమైన ఉపాధి లేకపోవడం, స్పష్టమైన భవిష్యత్ ఆదాయ అంచనాలు కొరవడటమే ఈ పరిస్థితులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలు కరువై పట్టణాల్లో నిలదొక్కుకోలేకపోతున్న వాస్తవ పరిస్థితులకు ఇది స్పష్టమైన ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. కేవలం సాధారణ ఉద్యోగులే కాక ఉన్నత హోదాల్లో పనిచేసిన వారు సైతం ఈ ఆర్థిక సంక్షోభం బారిన పడుతుండటం గమనార్హం. బీజింగ్కు చెందిన 39 ఏళ్ల మోర్గాన్ పాన్ గతంలో ఒక ఏఐ స్టార్టప్లో భారీ వేతనంతో పనిచేసినప్పటికీ ఆ సంస్థ దివాలా తీయటంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆర్థికంగా చితికిపోయిన ఆయన ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకోవడానికి తన గదిని, మంచాన్ని మరొకరితో పంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ జీవితంలో నిరంతర ఒత్తిడి తప్ప మరే గొప్పదనం లేదని ఆయన తీవ్ర నిరాశతో వాపోయారు. ఇక విన్నీ జెంగ్ వంటి యువత ఖరీదైన వస్తువులు కొనటం మానేసి ఇంట్లోనే సొంతంగా వండుకుంటూ అతి పొదుపుగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. భవిష్యత్తులో జీతం పెరిగినా సరే ఈ అదనపు పొదుపు విధానాన్ని కొనసాగించక తప్పదని ఆమె అభిప్రాయపడుతున్నారు. తక్కువ జీతాలు, ఎక్కువ జీవన వ్యయం ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదని విన్నీ స్పష్టం చేశారు. సమాజం ఈ స్థాయికి దిగజారిపోయిందని ఎవరైనా భావిస్తే అది ప్రస్తుత సమాజపు అత్యంత కఠినమైన వాస్తవమని ఆమె తేల్చి చెప్పారు.